హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు మనం రామాయణంలోని ఎన్నో ఉద్వేగభరితమైన ఘట్టాలన్నీ చూసాము. ఆధ్యాత్మికత, త్యాగం, ప్రేమ, బాధ, ధర్మబద్ధత అన్నీ కలగలిసిన ఈ మహాగాథలో ఇప్పుడు మనం చేరుకున్నాం సుందరకాండ. ఇది హనుమంతుడి విజ్ఞానానికి, బలానికి, భక్తికి నిదర్శనం. ఇది ఆశ కొరకు కూర్చున్న సీతకు ఒక కొత్త శ్వాస. ఇది ధర్మం తరపున రాముని కార్యానికి మొదటి జయకంకణం. హనుమంతుడు వేసిన ప్రతి అడుగు మనిషిలోని భయం మీద నమ్మకాన్ని నిలబెట్టినట్లే. సీతామాత చూపించిన సహనం ప్రతి హృదయాన్ని కదిలించే సందేశం. సుందరకాండ కాదిది, హృదయం తడిచే మార్గం ఇది. ఈ అనంత పునీత ఘట్టాన్ని మీ ముందుంచబోతున్నాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి పవిత్ర ఘట్టాలను మిస్ కావద్దు. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తితో కూడిన ఈ యాత్రలో మనం కలిసి ముందుకెళ్ళాలి. సుందరకాండ మొదలు పెడదామా? మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరిచాడు. ప్రళయకాల మేఘ గర్జనల మహానాదం చేశాడు. చేతులను నడు మీద ఉంచాడు, పాదాలను తట్టించాడు, చెవులను రక్కించాడు, తోకను విదల్చాడు. అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను. అక్కడ సీతామాతను చూడకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా. ఏది ఏమైనా కార్యసఫలతతో తిరిగి వస్తానని పలికాడు. ఒక ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యానికి వెళ్తున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలిచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటికి రమ్మన్నాడు. అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలిచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో, నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు. సమయం లేదు, ఆగడానికి వీల్లేదు అని చెప్పి చేతితో అతని చేతిని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు. హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు. త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించినా అనుమాత్రమైనా అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకొచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు, లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను, ఒక్కసారి చూసిపోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన చేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని. బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం చేసుకుంది. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళాడు. ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. శత్రువుల వద్దకు వెళ్లే సాంప్రదాయం ఇది. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు. వేదఘోషను విన్నాడు. రకరకాల వాళ్లను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడా సీతజాడ కనిపించలేదు. మహాపాస్వి, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వాదుల భవనాలన్నీ వెతికాడు. రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకొని నిద్రపోవటం చూశాడు. ప్రత్యేక శయ్యపై పవళించిన ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు. సీతను చూశాననుకొని గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు.
సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. సీత కనబడడం లేదని చెబితే శ్రీరాముడు జీవించడు, అతడు లేక లక్ష్మణుడుండడు. వీరమరణ వార్త విని భరత శత్రుఘ్నులు ఉండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రమ తారంగదులు మిగలరు. ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాలా ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్లు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్లాలనుకున్నాడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణులకు, రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవతలకు, సూర్యచంద్ర మరద్గణాలకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం. అణువణువునా వెతికాడు హనుమంతుడు. ఎత్తైన సింసుప వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె కృషించి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది హనుమంతునికి. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి. ఋష్యమూక పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు. వేకువజామైంది. వేదఘోషలు వినపడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగదని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబికింది. 2 నెలలు గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. చివరకు సీతను చంపుతామని భయపెట్టారు. ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది. శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది. ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్లారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొంది. త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదిలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాను. లంక చిన్నా భిన్నం కావడం చూశాను అన్నది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుడు సీతాదేవిని ఎలా కలిశాడు? వీటన్నిటి సమాచారం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.